ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం అనే ఊరు ఉంది. ఆ ఊరికి నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తున్నాం. నవతా రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. అందరికీ నమస్కారం. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. శుక్రవారం, రేపులే ఎల్లుండి, ఈరోజు బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, ఎల్లుండి జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి న్యూ రైస్ సమర్పించి సోమవారం నుంచి న్యూ రైస్ ప్రజలకి అందుబాటులో తీసుకునే విధంగా తీసుకురావడం జరిగింది. పాత రైస్ అయిపోయింది, ఇంకా అక్కడికి శుభం కార్డు, ఇంకా కొత్త రైస్. శుక్రవారం జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఒక రైస్ బ్యాగ్ సమర్పించేసి శని ఆదివారం తర్వాత సోమవారం నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరిగింది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ తరపు నుండి మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. 120 రోజుల పాటు మేము పడ్డ శ్రమ, మేము పడ్డ కష్టం అంతా ఇక ఆ హ్యాపీనెస్ ఎఫెక్ట్ వచ్చే విధంగా రావడం జరుగుతూ ఉంది. సోమవారం నుంచి న్యూ రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అది సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయించాం మనం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పోయిన సంవత్సరం నవంబర్. ఇప్పుడు మామూలుగా మిగతా ఏమైనా పండ్లు కానీ కూరగాయలు కానీ కోసుకొని తినేస్తారు, అప్పటికి అది అయిపోద్ది. రైస్ అనేది అలా కాదు. 4 నెలలు పంట, 4 నెలలు పండించాం. 120 రోజుల పాటు కష్టపడి ఎవరైతే సహాయ సహకారాలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆ వరి వంగడం సృష్టించినటువంటి చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. 5 సంవత్సరాల నుంచి మనం ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. కృతజ్ఞతలు చెప్పుకొని అన్నం తింటూ ఉంటాం మనం. అదే ఆ విధంగా 5 రాష్ట్రాల ప్రజలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మాకన్నా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు. వాళ్ళ కోసం సోమవారం నుంచి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ.